ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హలో గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మీరు నన్ను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మీలో చాలామంది నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు. వాటిలో ఉండేవి కొన్ని క్వశ్చన్స్ రిలేటెడ్గా ఉండే వాటితో నేను మీకు ఈరోజు అయితే ఆన్సర్ చేయబోతున్నాను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి చాలామంది వీటికి ఆన్సర్ అయితే తెలియదు అనమాట ఖచ్చితంగా. కాబట్టి నేను వీటిని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఎక్కువ క్లైమ్స్ వస్తే ఛానల్కి ప్రాబ్లం ఏమైనా వస్తుందా? అంటే మన ఛానల్కి వీడియోస్ మీద క్లైమ్స్ వస్తూ ఉంటాయి. అంటే లైక్ మనం ఎవరిదైనా మ్యూజిక్ కానీ క్లిప్పింగ్స్ కానీ యూజ్ చేసినప్పుడు వాళ్ళ ఛానల్ నుంచి మనకి కొన్ని క్లైమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. అట్లాంటి క్లైమ్స్ యూజ్ చేస్తే కనుక, ఎక్కువ వస్తే కనుక మనకి ఛానల్కి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట. ఖచ్చితంగా ఉందని చెప్తాను. ఎందుకంటే మనకి ఎక్కువ క్లైమ్స్ ఎప్పుడైతే వస్తాయో మన ఛానల్ యొక్క గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అంటే క్లైమ్స్ అనేవి ఎక్కువ ఉండకపోవడమే మంచిది. అండ్ మనకి రెవెన్యూ పరంగా కూడా క్లైమ్స్ ఉండడం వల్ల రెవెన్యూ కూడా చాలా తక్కువ అయితే వస్తుంది. కాబట్టి నేను వీళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఛానల్ క్లైమ్స్ వల్ల ఛానల్కి ప్రాబ్లం అవుతుందని అయితే చెప్తాను. అండ్ దీనివల్ల ఛానల్ డిలీట్ అయిపోతుందంటే ఛానల్ మాత్రం డిలీట్ అవుతుంది. కేవలం స్ట్రైక్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ అనేది పోతుంది. క్లైమ్స్ వేరు, స్ట్రైక్స్ వేరు. నేను దాని గురించి ఆల్రెడీ ఎప్పుడో ఒక 8 months బ్యాక్ నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో వచ్చినప్పుడు ఐ కార్డ్స్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఒక మెయిల్ నుంచి ఇంకో మెయిల్కి మన ఛానల్ని ట్రాన్స్ఫర్ చేయగలమా? అంటే ఒక మెయిల్, మన ఛానల్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక మెయిల్ ఉంది, ఆ మెయిల్తో ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఛానల్ని వేరొక మెయిల్కి ట్రాన్స్ఫర్ చేయగలమా? అంటే ఆ ఛానల్ని ఆ మెయిల్కి అయితే కనెక్ట్ చేయగలమా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. చేసుకోవచ్చు. అంటే మన ఛానల్ ఇప్పుడు నాకు ఒక మెయిల్ ఉంది, ఈ మెయిల్తో నాకు ప్రాబ్లం ఉంటే కనుక ఏదైనా ఇంకొక మెయిల్ని కొత్త మెయిల్ క్రియేట్ చేసుకున్నా, లేదా నా ఛానల్ని నేను సేల్ చేయాలనుకున్నా, లేకపోతే వేరే వాళ్ళ ఛానల్ వీళ్ళు కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా వాళ్ళ మెయిల్కి వీళ్ళ ఛానల్ని ట్రాన్స్ఫర్ చేయడం అయితే చేయొచ్చు. అయితే ఇది కొంచెం రిస్కీ అనమాట. కాబట్టి మీరు నన్ను అడిగితే ఎవరైతే బేసిక్గా అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే చేయొద్దు. మీకు ఖచ్చితంగా చేయగలము అనుకుంటే చేయండి. దాని మీద నేను ఒక కంప్లీట్ ట్యుటోరియల్ చేసి మన ఛానల్లో అయితే పెడతాను. అది కొంచెం ఏంటంటే కాంప్లికేటెడ్, కొంచెం తేడా వచ్చినా కానీ మీ ఛానల్ అయితే కనిపించదు, మీ ఛానల్ అయితే తిరిగి రాదనమాట. అలా చాలా కేసెస్లో నేను చూశాను కూడా. అండ్ ఇప్పుడు కదా ఒక 8 months 9 months బ్యాకే చాలా పెద్ద పెద్ద ఛానల్సే పోయినాయి. కాబట్టి మీరేంటంటే ఇలా ఛానల్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలి. దాని గురించి నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. కాబట్టి చేయొచ్చు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఛానల్ని అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను. అండ్ ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, వాచ్ టైం ఎందుకు తగ్గుతుంది? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు వాచ్ టైం ఎక్కడ తగ్గుతుంది? వాచ్ టైం తగ్గుతుంది అంటున్నారు కదా, ఎక్కడ తగ్గుతుంది? చాలా మందికి ఉన్న డౌట్, వాచ్ టైం తగ్గిపోతుందని. ఇక్కడ వాచ్ టైం ఎక్కడ తగ్గుతుంది? మీకు ఒకవేళ ఏదైతే వైటీ స్టూడియో అప్లికేషన్, ఏదైతే వైటీ స్టూడియో మన డాష్ బోర్డ్ ఉంటుందో, ఆ డాష్ బోర్డ్లో కనుక వాచ్ టైం కనుక మీకు తగ్గిపోయినట్టయితే, వాచ్ టైం ఏదైతే యాప్లో కానీ వైటీ స్టూడియో యాప్లో కానీ మన డాష్ బోర్డ్లో అనాలిస్టిక్స్ దగ్గర కానీ మనకి వాచ్ టైం తగ్గుతున్నట్టు కనిపిస్తున్నట్టయితే అది తగ్గుతున్నట్టయితే కాదనమాట. మీకు స్టేబుల్గా వాచ్ టైం ఎక్కడ ఉంటుందంటే, మీరు ఎప్పుడు కూడా వాచ్ టైంని ఎక్కడ చెక్ చేసుకోవాలంటే, మీరు ఏదైతే మానిటైజేషన్ ట్యాబ్ ఉంటుందో, మానిటైజేషన్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. ఈ రకంగా మానిటైజేషన్ ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్లో మీకు ఇక్కడ వాచ్ టైం అనేది, కంప్లీట్ వాచ్ టైం అనేది అయితే చూపిస్తుంది అనమాట. ఇదే కరెక్ట్, మీకు దీన్నే ఫాలో అవ్వండి. ఇక్కడ మాత్రమే మీరు వాచ్ టైం చెక్ చేసుకోవాలి. అక్కడ వచ్చే వాచ్ టైం అంతా కూడా ఏంటంటే, మీకు కొన్ని ఇన్వాలిడ్ వ్యూస్ వల్ల కూడా కానీ, లేకపోతే ఇన్వాలిడ్గా వచ్చే వాచ్ టైం కూడా కౌంట్ అవుతుంది. అదంతా కూడా ఏంటంటే తర్వాత రోజుకి కొంచెం రీఫ్రెష్ అయ్యి అదంతా కూడా మనకి ఇక్కడ యాడ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఉండేదే యాక్చువల్గా మీకు ఒరిజినల్గా మీకు రియల్గా వచ్చిన వాచ్ టైం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ వాచ్ టైం అనేది ఇక్కడైతే చెక్ చేసుకోవాలి. చాలామంది అక్కడ చూసి అయితే ఏదైతే మన వైటీ స్టూడియో డాష్ బోర్డ్లో చూసుకుని కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. అక్కడ ఉండే వాచ్ టైం అయితే రియల్ కాదు, ఇక్కడ ఉండే వాచ్ టైమే రియల్. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇక్కడే చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ఏదైతే మానిటైజేషన్ ట్యాబ్ ఉంటుందో ఆ మానిటైజేషన్ ట్యాబ్లో మాత్రమే చెక్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, కమ్యూనిటీ ట్యాబ్లో పోలింగ్స్ వల్ల యూజ్ ఏంటి? అంటే మనం కమ్యూనిటీ ట్యాబ్లో చాలామంది పోలింగ్స్ అయితే పెడుతూ ఉంటారు. దీని మీద కూడా నేను ఒక పోలింగ్ పెట్టాను. ఇలా కమ్యూనిటీ ట్యాబ్లో పోలింగ్స్ ఎందుకు పెడతారో తెలుసా అని చెప్పేసి అక్కడ వచ్చిందనమాట ఈ క్వశ్చన్. యాక్చువల్గా కమ్యూనిటీ ట్యాబ్లో పోలింగ్స్ అనేవి ఎందుకు పెడతారంటే, మన ఛానల్ని యాక్టివ్గా ఉంచుకోవడం కోసం. మీకు ఎవరికైనా కమ్యూనిటీ ట్యాబ్లు ఎనేబుల్ అయితే కనుక ఖచ్చితంగా అప్పుడప్పుడు మీరు అట్లీస్ట్ వీక్ ఒకసారైనా, 2 daysకి ఒకసారైనా, 3 daysకి ఒకసారైనా కమ్యూనిటీ ట్యాబ్లో మీరు కొన్ని పోలింగ్స్ పెట్టారంటే, మీ ఛానల్ గురించి లేదా
మీ గురించి లేదా మీ ఛానల్లో సంబంధించిన కంటెంట్ గురించి కానీ సజెషన్స్ కానీ లేదా డౌట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక పోలింగ్స్ అయితే పెడుతుండండి. దీనివల్ల ఏంటంటే మీ ఛానల్ యాక్టివ్గా ఉంటుందన్నమాట. మీ వ్యూవర్స్ అందరూ కూడా మీ ఛానల్లో యాక్టివ్గా ఉంటారు. కాబట్టి దానివల్ల మన ఛానల్కి ఇంకా గ్రోత్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ చాలా ప్రాక్టికల్గా కూడా వర్కౌట్ అవుతుంది. నాకైతే వర్కౌట్ అయింది. నాకనే కాదు, చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పోలింగ్స్ అయితే పెడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు చూసుకుంటే నేను స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే నేను ఛానల్ క్రియేట్ చేశానో స్టార్టింగ్ నుంచి కూడా నా దాంట్లో కమ్యూనిటీ ట్యాబ్లో పోలింగ్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో నేను దాన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి కమ్యూనిటీ ట్యాబ్లో పోలింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. కాబట్టి మీ ఛానల్లో కూడా కమ్యూనిటీ ట్యాబ్ వస్తే కనుక పోలింగ్స్ అయితే పెట్టండి. ఎట్లాంటి పోలింగ్స్ పెడతారో కింద అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే 5th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఛానల్ మానిటైజేషన్ అవ్వకుండా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది అంటే చాలామందికి ఉన్న డౌట్ అండ్ చాలామంది చేస్తున్న మిస్టేక్ కూడా ఇది. మనం ఒకవేళ మన ఛానల్కి మానిటైజేషన్ అవ్వకుండా అంటే మన ఛానల్ మానిటైజ్ అవ్వకుండా మనం ముందుగానే ఒక యాడ్సెన్స్ అకౌంట్ కానీ క్రియేట్ చేసుకుని దానికి మన డీటెయిల్స్ యాడ్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటని చెప్పేసి చాలామందికి ఉన్న డౌట్. యాక్చువల్గా మనం అట్లా క్రియేట్ చేసుకుని మనం దానికి ఆ యాడ్సెన్స్ కానీ మన డీటెయిల్స్ ఇస్తే కనుక మనం ఛానల్కి ఏదైతే మానిటైజేషన్ అవుతుందో అప్పుడు మనం ఏదైతే ముందుగా ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న అకౌంట్ ఉందో దాన్ని అయితే లింక్ చేయాల్సి ఉంటుంది. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆ యాడ్సెన్స్ అకౌంట్ దానికి సపరేట్గా లేకపోతే వేరే వర్క్ పర్పస్ లేకపోతే ఏదో తెలివిగా క్రియేట్ చేస్తాను అనుకున్నాం ఇంకో కొత్త యాడ్సెన్స్ అకౌంట్ని అయితే క్రియేట్ చేస్తుంటారు. ఇట్లా క్రియేట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి 2 యాడ్సెన్స్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి మానిటైజేషన్ అయితే డిజేబుల్ చేసేస్తారనమాట. మన మానిటైజేషన్ అయితే ఇవ్వరు. ఫస్ట్ మనం ఏదో ఒక యాడ్సెన్స్ని అయితే డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే అంటే మీకు మల్టిపుల్ యాడ్సెన్స్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పేసి ఎర్రర్స్ వచ్చినా మీ మానిటైజేషన్ ట్యాబ్లో ఎర్రర్స్ వచ్చినా ఏమొచ్చినా సరే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. నాకు కాల్ మీ 4లో అయితే కాల్ చేయొచ్చు. నాకు కాల్ మీ 4లో కాల్ చేసినట్టయితే నేను మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే మీకు అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ అయితే చేస్తాను. కాబట్టి దీనికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ అయితే చేయొచ్చు. కాబట్టి మానిటైజేషన్ అయిన తర్వాతే నాకు తెలిసి ఎవరికి అంతగా అవసరం ఉండదు. అందరూ చిన్న క్రియేటర్స్ స్టార్టప్పే కాబట్టి మీ అందరికీ కూడా అవసరం ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీకు మానిటైజేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే మీరు యాడ్సెన్స్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ ఇంకా 6th క్వశ్చన్ వచ్చేటప్పటికి కైన్ మాస్టర్ లాంటి పీసీ సాఫ్ట్వేర్ చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ కైన్ మాస్టర్ లాంటి యాజ్ ఇట్ ఈస్ కైన్ మాస్టర్లా ఉండే ఒక పీసీ సాఫ్ట్వేర్ని అయితే అడుగుతున్నారు అనమాట. అంటే కంప్యూటర్లో మనం కైన్ మాస్టర్ని అయితే ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ దానికి వేరే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ని యూస్ చేసి దాన్ని రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది అంత స్పీడ్గా కూడా ఉండదు అనమాట. దానికోసం సింపుల్గా మీరు కైన్ మాస్టర్కి రీప్లేస్లో మీరు ఫిల్మోరా అనే ఒక సాఫ్ట్వేర్ని అయితే యూస్ చేయొచ్చు. చాలా ఈజీ టు యూజ్ అనమాట. మీరు ఏదైతే కైన్ మాస్టర్లో ఎట్లయితే ఎడిట్ చేస్తారో అట్లనే ఎడిట్ చేయొచ్చు. దానికంటే కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటుందన్నమాట. అంటే మనకి ఇంకొన్ని ఎక్కువ ఫీచర్స్ అయితే మనకి ఫిల్మోరా ఎక్స్ ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అనమాట. ఫిల్మోరా ఎక్స్లో అయితే ఉందన్నమాట. కాబట్టి ఫిల్మోరా ఎక్స్ని అయితే మీరు యూస్ చేయొచ్చు. దాన్ని మీరు పర్చేస్ చేయొచ్చు లేదా క్రాక్ కూడా వెర్షన్స్ కూడా దొరుకుతుంటాయి. మీరు ఏమైనా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను సజెస్ట్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే కైన్ మాస్టర్ రీప్లేస్లో ఫిల్మోరా ఎక్స్ని అయితే సజెస్ట్ చేస్తాను. ఇంకా మీరు ఇంకా ఎక్కువ ఎడిటింగ్ చేయాలనుకుంటే ప్రీమియర్ ప్రోకి అయితే వెళ్ళిపోమని చెప్తాను. అడోబ్ ప్రీమియర్ ప్రో అది కూడా బాగుంటుంది. కాకపోతే దాన్ని మీరు యూస్ చేయాలంటే మీ పీసీ వచ్చేటప్పటికి కొంచెం హై కాన్ఫిగరేషన్స్ అయితే ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు సింపుల్గా తక్కువ కాన్ఫిగరేషన్స్లో లో ఎంబీలో అండ్ చిన్న పీసీస్లో కూడా రన్ చేసుకునే సాఫ్ట్వేర్ కావాలనుకుంటే ఫిల్మోరా ఎక్స్ అయితే చాలా బెస్ట్ అనేది చెప్తాను నేను. అలాగే ఇక 7th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఎవరికి షేర్ చేయకుండా వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి? ఇది చాలా మందిలో ఉన్న డౌట్. అంటే చాలామంది వాట్సాప్లో షేర్ చేయొచ్చా, ఫేస్బుక్లో షేర్ చేయొచ్చా, ట్విట్టర్లో షేర్ చేయొచ్చా అని ఎక్కువ క్వశ్చన్స్ నన్ను అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా మనం ఎవరికి షేర్ చేయకుండా మన వీడియోకి వ్యూస్ పెరగాలంటే గుర్తుపెట్టుకొని మీరు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత షేర్ చేయాల్సి ఉంటుంది. షేర్ చేసుకుంటూ ఉండాలి. మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. నేను స్టార్టింగ్లో అయితే ఎవరికి షేర్ చేయలేదు. చెప్పాలనుకుంటే నేను ఎవరికైతే షేర్ చేయలేదు. మీరు షేర్ చేయకుండా మీ ఛానల్ని గ్రో చేయాలనుకుంటే మ్యాక్సిమం మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద అంటే మీరు చేసే కంటెంట్ ఏంటి, ఇప్పుడు కరెంట్ టాపిక్స్కి రిలేటెడ్గా మన కంటెంట్ ఏదైనా సరే మనం కరెంట్ టాపిక్ రిలేటెడ్గా మనం కంటెంట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక విషయం గురించి ట్రెండ్ అవుతుంది అనుకోండి, దానికి సంబంధించిన వ్లాగ్ కానీ, దానికి సంబంధించిన వీడియో కానీ, దానికి సంబంధించిన డౌట్స్కి సంబంధించిన వీడియో కానీ, ఇట్లా మీరు ఏదైనా కరెంట్ టాపిక్స్ సంబంధించి చేస్తే మీరు SEO ద్వారా మీ ఛానల్ అనేది సెర్చ్లోకి తెచ్చుకొని దాని ద్వారా మీరు ఎవరికి షేర్ చేయకుండానే వ్యూస్ అయితే తెప్పించుకోవచ్చు. గుర్తుపెట్టుకొని మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. నన్ను అడిగితే అంటే మీకు అంతా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే వస్తుందనేది చెప్పను, కానీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కూడా మ్యాండేటరీ. మీరు SEO చేసేటప్పుడు కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు ఏదైతే మీరు ఒక 1 అవర్ ముందు పెట్టే కంటే ఒక 1 అవర్ లేట్ అయినా కానీ అన్ని సెట్ చేసుకున్న తర్వాతనే మీరు వీడియోని అయితే పబ్లిష్ చేయండి. దానివల్ల మీకు ఫ్యూచర్ ఏదైతే మీరు కొన్ని రోజుల తర్వాత మీ ఛానల్ అనేది సెర్చ్లోకి బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఆ రకంగా అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా మీకు షేర్ చేయకుండా వ్యూస్ రావాలంటే ఇంకా మీరు ప్రమోషన్స్ ట్రై చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే మన యాడ్స్, గూగుల్ యాడ్స్,
వీటి ద్వారా కూడా మన వీడియోస్ని అయితే ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా కూడా మనకి వ్యూస్ అయితే పెరుగుతాయి. షేర్ చేయకుండా అంటే ఈ రకంగా అయితేనే మనం వ్యూస్ని అయితే గెయిన్ చేయొచ్చు. నా ఫార్ములా అయితే నేను చేసిన వరకు అయితే చాలా వరకు వర్కౌట్ అయితే అయిందనమాట. అండ్ 8th క్వశ్చన్ వచ్చేటప్పటికి వేరే ఛానల్ వాళ్ళకి సంబంధించిన పిక్స్ యూస్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే మనం వేరే క్రియేటర్కి సంబంధించిన వేరే వాళ్ళ ఛానల్కి సంబంధించిన కానీ క్రియేటర్కి సంబంధించిన కానీ ఇమేజెస్ కానీ వాళ్ళ ఛానల్కి సంబంధించినవి ఏవైనా కానీ మన ఛానల్లో చూపించాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం మీరు ఎవరు కూడా వేరే వాళ్ళకి సంబంధించిన వేరే క్రియేటర్కి సంబంధించిన ఫొటోస్ని అయితే డైరెక్ట్గా మీ ఛానల్లో చూపించొద్దు. వాళ్ళు మీ ఛానల్ మీద స్ట్రైక్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించినవి ఎప్పుడు కూడా మీరు చూపించొద్దు. ఒకవేళ చూపించాలనుకున్న సమయంలో మీరు బ్లర్ చేయండి. ఒకవేళ వాళ్ళ ఛానల్ లోగోస్ కానీ ఏమున్నా కానీ వాటిని బ్లర్ చేసి మాత్రమే మీరు వాటిని అయితే చూపించాలి. లేదు మీరు డైరెక్ట్గా చూపించాలనుకుంటే మాత్రం కుదరదు. వాళ్ళు ఖచ్చితంగా మీ మీద అయితే స్ట్రైక్ వేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు అసలు చూపించొద్దు. ఒకవేళ చూపించాలనుకుంటే మాత్రం మీరు ఆ ఫొటోస్ని కానీ ఆ లోగోస్ని కానీ బ్లర్ చేసిన తర్వాతే ఆ ఇమేజెస్ని చూపించండి. మ్యాక్సిమం వేరే క్రియేటర్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మీరు వీలైనంత మంచిగా మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్ వేస్తారని కాదు, కానీ వాళ్ళు కూడా ఒక క్రియేటరే కాబట్టి మనం ఎదుటి క్రియేటర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి వేరే క్రియేటర్తో మీరు మాట్లాడేటప్పుడు కానీ వేరే క్రియేటర్ గురించి మీరు చెప్పాలనుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చి అయితే మాట్లాడండి. ఇదైతే నేను ఇచ్చే సజెషన్ అనమాట. అండ్ ఇక 9th క్వశ్చన్ వచ్చేటప్పటికి టీవీ యాక్టర్స్కి సెలబ్రిటీస్కి ఎందుకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, వాళ్ళు ఎక్కడ షేర్ చేస్తారు? ఇక్కడ ఈ చాలామందికి ఉన్న డౌట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే సీరియల్ యాక్టర్స్ కానీ బిగ్ బాస్ సెలబ్రిటీస్ కానీ ఇలా చాలామంది సెలబ్రిటీస్ యూట్యూబ్ ఛానల్స్ని క్రియేట్ చేసి వాళ్ళు యూట్యూబ్లోకి వచ్చే వీడియోస్ అయితే చేస్తున్నారు. మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్లో టీవీ సెలబ్రిటీస్ ఈ బిగ్ బాస్ సెలబ్రిటీలు అనుకుని వాళ్ళందరికీ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకుంటున్నారు. నిజానికి మీకు తెలియని విషయం ఏంటంటే చాలామంది టీవీ యాక్టర్స్ చాలా ఛానల్స్ క్రియేట్ చేశారు. కొంతమంది అసలు బయటకు కూడా రావట్లేదు. అంటే ఏంటి, ఛానల్స్ కూడా గ్రో అవ్వట్లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ యొక్క స్టేటస్ బట్టి ఇప్పుడు ఒక ఎవరైతే ఈ యాక్టర్ సెలబ్రిటీ కానీ ఎవరైతే ఫేమస్ అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళు ఫేమస్ అయినప్పుడు వాళ్ళని వ్యూవర్స్ గుర్తుపట్టి ఆటోమేటిక్గా వాళ్ళ వీడియోస్ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడం కోసం వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు 10 మందికి కనిపిస్తే 10 మందికి కూడా చూసినప్పుడు ఆటోమేటిక్గా క్లిక్ బైట్ అవుతుంది. అది ఇప్పుడు మనకి ఏదైతే వాళ్ళు పెట్టే థంబ్నెయిల్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే బికాజ్ వాళ్ళు సెలబ్రిటీస్, ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఆటోమేటిక్గా చూస్తారు. అలాగే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు ఎవరైతే టీవీ యాక్టర్స్ని చూస్తున్నారో, అంటే టీవీ యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ బిగ్ బాస్ షోలో ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరినీ చూస్తున్నారో, వీళ్ళు మీకు కనిపించే వాళ్ళందరినీ చూస్తున్నారు. అంటే కనిపించకుండా చిన్నగా ఉండిపోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసిన ఛానల్స్ కేవలం 6,000 8,000 సబ్స్క్రైబర్స్ వస్తున్న ఛానల్స్, ఇంకా అక్కడే ఉండిపోయిన టీవీ యాక్టర్స్ ఛానల్స్, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంటున్న యాక్టర్స్ ఛానల్స్ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ 10th ఏంటి అంటే రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట. అండ్ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అంటే ఇది ఇప్పుడు చాలా మందికి వస్తున్న ప్రాబ్లం అన్నమాట. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అంటే మీరు ఎవరిదైనా కంటెంట్ని అంటే వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ చేసి యూజ్ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ రీయూజ్డ్ కంటెంట్ అంటే గూగుల్లో ఉన్న వీడియోస్ని తీసుకొచ్చి మళ్ళీ అప్లోడ్ చేయడం, అంటే నో కాపీరైటెడ్ వీడియోస్ని తీసుకొచ్చి అప్లోడ్ చేయడం, లేదా వేరే వాళ్ళ కంటెంట్ మ్యూజిక్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయడం ద్వారా మనకి రీయూజ్డ్ కంటెంట్ అనేది పడుతుంది అనమాట. గూగుల్లో ఉండే ఇమేజెస్ కానీ వీటినన్నింటినీ తీసుకొచ్చి మనం యూజ్ చేసినప్పుడు మనకి రీయూజ్డ్ కంటెంట్ అనేది పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది అంటే ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళ కంటెంట్ ని ఎక్కడో చోట కాపీ చేశారని అర్థం అనమాట. ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటి అంటే మీరు వేరే వాళ్ళ కంటెంట్ ని యూజ్ చేయకుండా కంటెంట్ ని క్రియేట్ చేయడం. గుర్తుపెట్టుకోండి, అక్కడ మీకు రీయూజ్డ్ కంటెంట్ పడితే వాళ్ళు రీఅప్లై చేసుకోవడానికి అయితే ఒక టైం ఇస్తారు. ఆ టైం ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు మంచి కంటెంట్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ ని యూజ్ చేయకుండా, వేరే వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమి యూజ్ చేయకుండా మీ ఓన్ గా కంటెంట్ ని క్రియేట్ చేసి మీ ఓన్ గా వీడియోస్ ని క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏంటంటే వాళ్ళు దాన్ని రివ్యూ చేసినప్పుడు మీ ఓన్ కంటెంట్ గా తీసుకుని అప్పుడు మీకు మానిటైజేషన్ అయితే ఇస్తారు. రీయూజ్డ్ కంటెంట్ రాకుండా చూసుకోండి మాక్సిమం. అంటే మీరు యూజ్ చేసేటప్పుడు కానీ కంటెంట్ చేసేటప్పుడు కానీ వేరే వాళ్ళ కంటెంట్ ని యూజ్ చేయొద్దు అని నేనైతే మీకు చెప్తాను అనమాట. కాబట్టి ఈ రకంగా మీరు వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా, కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చినా, క్లైమ్ వచ్చినా మనకి ప్రాబ్లమే అవుతుంది. అండ్ అలాగే మనకి మిస్లీడింగ్ మెటాడేటా అని చెప్పేసి కూడా మీకు చాలా మందికి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి కదా. దీనికి కూడా కారణం ఏంటంటే మీరు థంబ్నెయిల్లో ఒకటి పెట్టడం, టైటిల్లో ఒకటి పెట్టడం, వీడియో కంటెంట్ లోపల వేరేది పెట్టడం, ఇట్లాంటి అతి తెలివి చూపిస్తే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చెయ్యదు. ఎందుకంటే వాళ్ళంతా అంటే మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు చూడరు. కాబట్టి గుర్తుపెట్టుకుని మీరు మంచి కంటెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా మీకు యూట్యూబ్ లో సక్సెస్ అయితే వస్తుంది. ఈ వీడియో కింద ఈ వీడియోలో మీతో మంచి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ.